ఇప్పుడు మన ముందు ఇద్దరు అమ్మాయిలు స్ఫూర్తిదాయకమైన ఒక పాటకి వాళ్ళు డ్యాన్స్ చేసి మీ అందరితో చప్పట్లు కొట్టించారు. అప్పటి వరకు సభ అంతా కాస్త నిస్తేజంగా కొనసాగుతున్న సందర్భంలో ఒక డ్యాన్స్ మా కొండ నాగేశ్వరరావు అంటున్నాడు. ఇప్పటి వరకు మాట్లాడిన కొండ నాగేశ్వరరావు ఈ తరానికి విప్లవ సందేశాన్ని, పోరాటాన్ని ఏ రూపంలో చేరవేస్తే ఈ తరం అందుకుంటుందో ఇప్పుడు ఆ పాట ద్వారా మనకు అర్థమైంది. నేను మొన్న 50 ఏళ్ల సందర్భంగా పీడిఎస్ రంగన్న, అశోక్ వీళ్ళందరూ కలిసి ఖమ్మంలో మీటింగ్ పెట్టినప్పుడు దాదాపు 600-700 మంది ఆ సభకు వచ్చారు. చాలా మంచి సభ, పెద్ద సభ. కానీ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా 40 నుంచి 70 ఏళ్ళ మధ్యన ఉన్నటువంటి వాళ్ళు. కనుక అక్కడ మాట్లాడవలసిన విషయం ఒకలాగా ఉండాలి తప్పనిసరిగా. ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళలో 80% 30 లోపు ఉన్నటువంటి వయసు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కనుక ఇప్పుడు మీతో మాట్లాడవలసిన విషయం కూడా ఇంకొకలాగా ఉండాలి. ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఈ అమ్మాయిలు డ్యాన్స్ చేసిన పాటలాగా ఉంటే తప్ప ఇప్పుడు మీరు వినే పరిస్థితి లేదు. సమాజం మారుతున్న కొద్దీ మన ఆకాంక్షలు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి. సమాజంలో మార్పులు వస్తూ ఉంటాయి నిజమే, కానీ ఈ సమాజంలో, ఈ దేశంలో ఎప్పటికీ మారింది ఏమిటి అంటే పేదవాడి ఆకలి మాత్రం ఎప్పటికీ మారటం లేదు. దోపిడీదారుల దోపిడీ మాత్రం ఎప్పటికీ మారటం లేదు. మన బట్ట మారింది, మన ఆలోచన మారింది, మన పాట మారింది, పోరాట రూపాలు కూడా కొన్ని మారాయి. కానీ భారతదేశంలో ఈ అసమానతలు మాత్రం తగ్గటం లేదు. అసమానతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎట్లా మీలాగా ఒక 50 సంవత్సరాల కిందట మీలాగా ఆలోచించిన వాళ్ళు, ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఆలోచించిన వాళ్ళు, లైబ్రరీలో, సైన్స్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో, ఆర్ట్స్ కాలేజీలో ఆలోచించిన వాళ్ళు పీడిఎస్ అనే ఒక సంఘాన్ని రూపొందించుకొని ఈ సమాజం మారాలని ముందుకొచ్చారు. అప్పటి వరకు విద్యార్థి సంఘాలు లేవా భారతదేశంలో? ఒక 4-5 విద్యార్థి సంఘాలు ఉన్నాయి. అప్పటికే 1930ల కాలంలోనే ఏఎస్ఎఫ్ ఏర్పడింది, 1948లో ఏబీవీపీ ఏర్పడింది, 1964లో ఎస్ఎఫ్ఐ ఏర్పడింది. ఈ ఏర్పడిన సంఘాలు ఉండి పనిచేస్తున్నాయి విద్యారంగ సమస్యల మీద, ఎవరి పద్ధతిలో వాళ్ళు. కానీ వీళ్ళు చేస్తున్న ఈ పని విధానానికి ఏదో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆలోచించిన వాళ్ళు ఆ రోజు 1974 అక్టోబర్ 12వ తారీఖున, అంతకన్నా ముందు ఒక 6-7 సంవత్సరాలుగా భారతదేశంలో జరుగుతున్న మార్పును ఆధారం చేసుకొని ఆలోచన మొదలైంది. ఎప్పుడైనా మిత్రులారా, మనకు కలిగే ఏ ఆలోచన కూడా వాస్తవానికి దూరంగా ఉండదు, వాస్తవానికి భిన్నంగా ఉండదు. మనం చూసే చూపు ఏదైతే ఉంటుందో ఆ చూపు ఆధారంగానే మన ఆలోచన నిర్మాణం అవుతుంది తప్ప కొత్తగా ఆలోచన లేదా పైనుంచి వచ్చే ఆలోచన, దేవుడిచ్చే ఆలోచన అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఆకలితో ఉన్నవాడికి ఉండే ఆలోచన వేరు, తిన్నది అరక్క ఉండేవాడి ఆలోచన వేరు, పోరాటంలో ఉండేవాడి ఆలోచన వేరు, పీడిఎస్లో ఉండే ఆలోచన వేరు. కనుక ఆలోచన అనేది మన సమాజంలో కంటికి కనిపించే విషయాన్ని ఆధారం చేసుకొని వస్తుంది. అందుకే ఆనాడు 1974లో విద్యార్థులు చేసిన ఆలోచన ఇవాళ 50 ఏళ్ళు దాటింది, 50 ఏళ్ళ నడక. మాలాంటి వాళ్ళం 74 అంటే ఆనాటికి నేను పుట్టలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు 90% పుట్టలేదు. కేవలం ఒక 10-15% మంది మాత్రమే ఆ సంఘం ఏర్పడే నాటికి పుట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే 50 ఏళ్ల కాలంలో అది నెలకొల్పిన విలువ, అది నెలకొల్పిన చరిత్ర, త్యాగాల చరిత్ర, నెత్తుటి చరిత్ర. దేనికోసం త్యాగం? త్యాగం దేనికోసం చేయాలి? దేనికోసం చేయాలనుకున్నప్పుడు విద్యార్థులంటే కేవలం చదువుకునే వాళ్ళు మాత్రమే కాదు, విద్యార్థులంటే విద్యారంగ సమస్యల మీద మాత్రమే పోరాటం కాదు, విద్యార్థులంటే ఈ సమాజంలో విడి మనుషులు కాదు, విద్యార్థులు ఈ సమాజంలో భాగమైన వాళ్ళు. విద్యార్థులకి ఒక తల్లి ఉంటుంది, తండ్రి ఉంటారు, వాళ్ళు వ్యవసాయదారులై ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళు కార్మికులై ఉంటారు, లేదా వాళ్ళు ఉద్యోగులై ఉంటారు, లేదా వాళ్ళు మధ్యతరగతి ప్రజలై ఉంటారు.
ఒక రైతు, ఒక కార్మికుడు, ఒక ఉద్యోగి, ఒక మధ్యతరగతి, ఒక కూలీ, ఒక రిక్షా కార్మికుడు, వీళ్ళందరూ కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఆ ఇల్లును గురించి ఆలోచించకుండా, వాళ్ళ సమస్యల గురించి ఆలోచించకుండా ప్రత్యేకమైన ఆలోచన ఉండదు గనక భారతదేశంలో సమాజంలో ఉన్న సమస్యలు పరిష్కారం అయితేనే విద్యారంగ సమస్య, విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆలోచన భారతదేశంలో మొట్టమొదటిసారి తీసుకొచ్చింది VDSU RSU. ఎందుకు కొత్త సంఘం అవసరం వచ్చిందంటే 67లో నక్సల్బరీ వచ్చింది, 68, 69లో శ్రీకాకుళం వచ్చింది. ఈ నక్సల్బరీ అంటే ఏంటి, శ్రీకాకుళం అంటే ఏమిటో ఇక్కడున్న 80% మంది పిల్లలకు తెలిసి ఉండకపోవచ్చు. కనుక మీకోసమే నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నా మిత్రులారా. ఈ నక్సల్బరీ ఈ దేశంలో ఆరిపోని కాగడ, శ్రీకాకుళం ఈ దేశంలో అస్తమించని సూర్యుడు. ఈ నక్సల్బరీ ఎందుకు వచ్చింది? నక్సల్బరీ అనేది కేవలం డిక్షనరీ ఒక పదం కాదు, చరిత్రలో ఒక చరిత్ర కాదు. నక్సల్బరీ అనేది భారతదేశానికి వెలుగు చూపిన మార్గం. ఆ వెలుగు చూపిన మార్గం ఒక చిన్న గ్రామం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో ఆదివాసులు చేసుకుంటున్న వ్యవసాయం. మీలో కొందరైన ఆదివాసీ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, గూడెం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆదివాసులు వ్యవసాయం ఎట్లా చేస్తారు? ఈనాటికి కూడా ఆదివాసులు ఇంకా పోడు వ్యవసాయం చేస్తున్నారు. 50 ఏళ్ల కిందట, 60 ఏళ్ల కిందట, 70 ఏళ్ల కిందట కనీసం పోడు వ్యవసాయం కూడా సరిగ్గా చేయలేనటువంటి స్థితిలో ఆదివాసులు ఉన్నారు. ఆ ఆదివాసుల దగ్గరికి మన మనుషులు వెళ్ళారు. మైదాన ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు, కాలేజీలో, యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఆ ఆదివాసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో ఆలోచించి, వాళ్ళు చేస్తున్న వ్యవసాయంలో మార్పు రావాలని కోరుకొని, వాళ్ళు అక్కడ నివసించే వాళ్ళు మాత్రమే కాకుండా అక్కడ ఉన్న అడవిని కొట్టి వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు, కానీ భూమి మాత్రం ఆదివాసుల పేరు మీద ఉండదు. వ్యవసాయం చేస్తారు ఆదివాసులు, భూమి మాత్రం ఆదివాసుల పేరు మీద ఉండదు. ఎక్కడో మైదాన ప్రాంతంలో జోతేదారులని ఉంటారు. పశ్చిమ బెంగాల్లో జోతేదారు అంటారు వాళ్ళని. మన దగ్గర భూస్వాములు అన్నట్లుగా వాళ్ళని జోతేదారులు అంటారు. ఈ జోతేదారులు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పంట వండగానే ఆ ఆదివాసీ ప్రాంతాల్లోకి వెళ్ళి, ఈ భూమి నీది కాదు, ఈ భూమి నా పేరు మీద పట్ట ఉంది గనక ఇక్కడ వండిన పంట మాదే అని దోపిడీ చేస్తున్నప్పుడు, దౌర్జన్యం చేస్తున్నప్పుడు ఆదివాసుల పక్షాన నిలబడి మీలాంటి యువకులు పోరాటాన్ని మొదలుపెట్టారు. ఆ పోరాటాన్ని మొదలుపెట్టినప్పుడు ఆ పోరాట నాయకుల్ని అరెస్ట్ చేయడం కోసం అక్కడ పోలీసులు వస్తే అడ్డుపడినందుకు ఆదివాసుల మీద కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో 9 మంది ఆదివాసులు చనిపోయారు. అందులో పెద్దవాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. 1967 మే 25వ తారీఖున జరిగిన ఈ సంఘటన భారతదేశ చరిత్రలో నక్సల్బరీగా నమోదైంది. ఎప్పుడైతే నక్సల్బరీగా ఈ సంఘటన జరిగిందో 9 మంది ఆదివాసులు చనిపోయారో, కలకత్తా యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీలో, మద్రాస్ యూనివర్సిటీలో, బాంబే యూనివర్సిటీలో, ఎక్కడెక్కడో కాలేజీలో చదువుకుంటున్న పిల్లలందరికీ అక్కడ జరిగిన నక్సల్బరీ ఒక పిలుపునిచ్చింది, ఒక ప్రశ్న వేసింది. చదువుకుంటున్న మీరు యువకులారా, యువతులారా, మధ్యతరగతి మేధావులారా, ఉద్యోగులారా, 9 మంది ఆదివాసులను చంపేస్తే మీరు మౌనంగా ఉంటారా? 9 మంది కనీసం మాట్లాడలేనటువంటి ఆదివాసులని పోలీసులు కాల్పులు చంపేస్తే మీరు మాట్లాడాలనే ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నని అందుకున్న కామ్రేడ్ జార్జ్ రెడ్డి ఉద్యమాన్ని మొదలుపెట్టాడు ఉస్మానియా యూనివర్సిటీలో. మీలాంటి 20-25 సంవత్సరాల వయసు కలిగిన జార్జ్ రెడ్డి ఆలోచించాడు, నక్సల్బరీ గురించి ఆలోచించాడు. నిజమే కదా, ఈ దేశంలో భూమిని దున్నేవాడికి భూమి మీద హక్కు ఉండాలి, ఈ దేశంలో అడవిలో ఉన్నవాడికి అడవి మీద హక్కు ఉండాలని ఆలోచించాడు. అక్కడి నుంచి నక్సల్బరీ ఆగిపోయింది, నిర్బంధం ప్రయోగించారు. శ్రీకాకుళం వచ్చింది, మన తెలుగు నేల మీదకి. ఆ శ్రీకాకుళం వచ్చినప్పుడు అక్కడ వెంపడాపు సత్యం, ఆదిపట్ల కైలాసం అనే 2 టీచర్లు ఉద్యమాన్ని మొదలుపెట్టి మళ్ళీ అక్కడ ఆదివాసుల పోరాటాన్ని నిర్మాణం చేశారు. ఆ పోరాటాన్ని నిర్మాణం చేస్తే మళ్ళీ పోలీసులు, జలగం వెంగళరావు పోలీసులు వెళ్ళి ఆదివాసులను చంపేశారు. 370 మందిని చంపేశారు. చంపినప్పుడు మళ్ళీ ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న వేసింది ఎవరో కాదు, ఇప్పుడు విద్యార్థులు ప్రశ్న వేశారు. ఈ విద్యార్థులు భారతదేశంలో తెలుగు నేల మీద ఉన్న విద్యార్థులు ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న వేశారు? సరిగ్గా ప్రశ్న వేసే సమయంలో మహాకవి శ్రీశ్రీకి తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వాన్ని ఆకాశపు దారుల వెంట హడావిడిగా ప్రయాణిస్తున్న జగన్నాథ రథచక్రాలని భూమార్గం పట్టిస్తా, భూకంపం పుట్టిస్తా, పతితులార, బస్తులార, బాలా సర్ప దస్తులార, ఏడవకండి ఏడవకండి
ఎక్కండి, వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథుని రథ చక్రాలని చెప్పిన శ్రీశ్రీ భూమార్గం పట్టించాడు తెలుగు కవిత్వాన్ని. ఈ శ్రీశ్రీకి షష్ఠి పూర్తి జరుగుతున్నది విశాఖపట్నంలో. అప్పుడు షష్ఠి పూర్తి జరుగుతుంటే, షష్ఠి పూర్తి అంటే 60 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళని షష్ఠి పూర్తి చేస్తారు. ఆ సందర్భంలో శ్రీకాకుళ సంఘటన జరిగినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, జంబికుంట కాలేజీ విద్యార్థులు, ఖమ్మం కాలేజీ విద్యార్థులు అందరూ కలిసి ఒక ప్రశ్న వేశారు కవులకి. కవులారా, రచయితలారా, మేధావులారా, శ్రీకాకుళంలో 370 మందిని చంపేస్తే మీరు ఇక్కడ షష్ఠి పూర్తి ఉత్సవాలు చేసుకుంటున్నారు, మీరు ఎటువైపు నిలబడతారో తేల్చుకోండి అని విద్యార్థులు ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నలో నుంచి 1970 జూలై 4వ తారీఖున విప్లవ రచయితల సంఘం పుట్టింది. ఆ సంఘం పుట్టడానికి మీరే కారణం అంటే విద్యార్థులు కారణం. ఒక జంపాల ప్రసాద్, ఒక శ్రీహరి, ఒక జార్జి రెడ్డి ఇట్లాంటి త్యాగాల వారసత్వం ఈ తెలుగు నేల మీదే కాదు భారతదేశ వ్యాప్తంగా విస్తరించినప్పుడు ఆ త్యాగాల నేపథ్యంలో నుంచే పీడీఎస్యు అనే సంఘం ఒక చారిత్రక అవసరంగా పుట్టింది. భారతదేశంలో ప్రజలు చేస్తున్న పోరాటాన్ని, ఆ పోరాటాన్ని వ్యాఖ్యానించడానికి, ఆ పోరాటాన్ని ప్రచారం చేయడానికి, ఆ పోరాటంలో భాగం కావడానికి, ఆ పోరాటానికి నాయకత్వం వహించడానికి విశ్వవిద్యాలయ కాలేజీని వదిలి విద్యార్థులు గ్రామాలకు తరలారు. ప్రజల కోసం, భూమి దున్నుతున్న ప్రజల కోసం, నాట్లు వేస్తున్న ప్రజల కోసం, కలుపు తీస్తున్న ప్రజల కోసం, కుప్పగొడుతున్న ప్రజల కోసం, తూర్పారబడుతున్న ప్రజల కోసం, కంపెనీలో కార్మికుల కోసం. విద్యార్థులంటే చదువు మాత్రమే కాదు, పోరాటం కూడా, సమాజాన్ని మార్చే పోరాటం చేయాలనే పిలుపును ఈ భారత సమాజానికి నేర్పించింది పీడీఎస్యు అనే సంఘం. అందుకే ఆ సంఘం నేపథ్యంలో నుంచి మీరు ఇవాళ నడిచొచ్చిన వాళ్ళు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి నడిచొచ్చిన వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ త్యాగరాటంలోకి వచ్చిన వాళ్ళు ఒక త్యాగ భూమిలోకి వచ్చారు, ఒక వారసత్వంలో నడుచుకుంటూ వచ్చారు గనక రేపటి భవిష్యత్తును కలగనవలసిన బాధ్యత కూడా మీ మీదనే ఉన్నది. చెరబండరాజు పేరు విని ఉంటారు. చెరబండరాజు తెలుగు నేల మీద అద్భుతమైన కవి. చెరబండరాజు దిగంబర కవి, చెరబండరాజు విప్లవ కవి. విప్లవ కవిగా ఉన్న చెరబండరాజు యువతరాన్ని గురించి మాట్లాడాడు, యువతరం గురించి రాశాడు, యువతరం గురించి పాడాడు. పెద్దవాళ్ళందరికీ తెలుసు, పీడీఎస్లో పనిచేసిన వాళ్ళందరూ విని ఉంటారు. మా రోజు వీరన్న చెరబండరాజు రాసిన పాట పాడుతుంటే వేలాది లక్షలాది మంది విద్యార్థులు ఉర్రు తొలగేవాళ్ళు. ఆయన రాసిన పాట ఏమిటంటే, యువతరమా నవతరమా ఇదే అదును కదిలి రమ్ము, యువతరమా నవతరమా ఇదే అదును కదిలి రమ్ము, ఈ దేశానికి కళ్ళు నీవే కాళ్ళు నీవే అని రాశాడు. చాలా జాగ్రత్తగా గుర్తించాలి, వినాలి. ఈ దేశానికి కళ్ళు నీవే కాళ్ళు నీవే అన్నాడు. ఈ దేశం నడవాలంటే నీవే కాళ్ళు, ఈ దేశం చూడాలంటే నీవే కళ్ళు. కనుక యువతరమా నవతరమా ఇదే ఎదురు కదిలి రమ్ము, రారమ్ము, నీ రక్తం పుష్పించగా ఈ దేశం ఫలించాలి అని రాశాడు చెరబండరాజు. ఎంత నమ్మకం చెరబండరాజుకి, ఎంత నమ్మకం ఈ దేశం మీద, ఈ యువతరం మీద. ఒక్క చెరబండరాజుకే కాదు, భారతదేశంలో విద్యార్థి ఉద్యమానికి విత్తనము నాటినవాడు భగత్ సింగ్. నవ యవ్వనంలో 20 సంవత్సరాల వయసులో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంఘాన్ని పెట్టి మొత్తం భారతదేశ వ్యాప్తంగా విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని వ్యాపింపజేసిన వాడు భగత్ సింగ్. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద దెబ్బ కొట్టి, తుపాకీ చేతబట్టి, కాల్పులు జరిపి ఇక్కడున్న భారతీయ వీరులని, భారతీయ నాయకుల మీద బ్రిటిష్ వాళ్ళు దాడి చేస్తే ఒక్కరిని కూడా వదిలిపెట్టమని చెప్పి వెంటబడి వేటాడి చంపి బ్రిటిష్ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించిన వాడు సర్దార్ భగత్ సింగ్. ఆ భగత్ సింగ్ నేల మీద విద్యార్థి ఉద్యమానికి విత్తనాలు నాటాడు. ఆయన 24 ఏళ్ల వయసులో ఉరికంబాన్ని ముద్దాడాడు. మీ వయసులో ఈ దేశం కోసం ఏమి కోరుకున్నాడు? ఈ దేశం బాగుండాలనుకున్నాడు. తెల్ల దొరలు పోయి నల్ల దొరలు వస్తే ఆ స్వాతంత్రం ఒట్టి బూటకమని 1930-31లో ప్రకటించాడు భగత్ సింగ్. 90 ఏళ్ళైంది భగత్ సింగ్ ఈ మాట ప్రకటించి. తెల్ల దొరలు పోయి నల్ల దొరలు వస్తే స్వాతంత్రం ఒట్టి బూటకమన్నాడు. 90 సంవత్సరాల తర్వాత మనం చూస్తే తెల్ల దొరలు పోయారు, ఈ దేశాన్ని నల్ల దొరలు పరిపాలిస్తున్నారు.